మీకు తెలుసా? ఇది ఉసిరికాయ కొబ్బరితో కలిపి రోటి పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిన రెసిపీ. ఎందుకంటే దీంట్లో మనకి ఉసిరికాయలో సి విటమిన్ అనే వైటమిన్ ఉంటుంది కాబట్టి అది మనకి శరీరానికి అంటే మన చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ చట్నీ, ఈ రోటి చట్నీ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి కొంచెం అన్నంలో మనం తిందాము అని అనుకునే వాళ్ళు మొత్తం అంతా పెట్టుకున్న భోజనాన్ని అంతా ఈ విధంగా తినేయటం అయితే జరుగుతుంది. అలాగే హాయ్, నేను మీ జ్యోతి వ్లాగ్స్ స్వాగతం. కొత్తగా నా జ్యోతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది. ఈ రోడ్ చట్నీ మీరు ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. చూసిన వారు ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఒక్కసారి మీరు ఈ చట్నీ ఈ విధంగా రెడీ చేసుకుని, ఎందుకంటే మీరు ఉసిరికాయలు విడిగా చట్నీ చేసుకుని ఉంటారు, అలాగే కొబ్బరి చట్నీ విడిగా చేసుకుని ఉంటారు. కానీ ఈ విధంగా మీరు చేసుకుని ఉండున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా టేస్టీగా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ చట్నీ. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఉసిరికాయ, కొబ్బరి, ఎండుమిర్చితో కలిపిన కారపొడి, అలాగే సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ మెథడ్ ఉపయోగించి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి, కారపొడి ఎలా చేసుకోవాలి అని చెప్పే ముందు మనకి ఈ ఉసిరికాయలో మనకి తెలిసినవి కొన్ని ఔషధాలు అయితే తెలియనివి చాలా ఔషధాలు ఉన్నాయండి. కాబట్టి ఎన్ని విధాలుగా వాడుకుంటే అన్ని విధాలుగా వాడుకుంటే చాలా మంచిది ఉసిరికాయని. ఈ ఉసిరికాయని నేనైతే 1/2 కిలో అంటే 250 గ్రాముల ఉసిరికాయలు తెచ్చుకుని ఈ విధంగా అంటే మనం శుభ్రంగా నీటితో కడిగేసుకుని 10 నిమిషాలు ఎండలో పెట్టేసి ఈ విధంగా పొడి బట్టతో ఈ విధంగా తుడిచేసుకోవాలండి. ఎందుకంటే ఏమాత్రం తడి ఉన్నా ఈ రోటి పచ్చడి కానీ కారపొడి కానీ బూజు పెట్టే అవకాశం ఉంది కాబట్టి శుభ్రంగా ఏ తేమ లేకుండా శుభ్రంగా చేసేసుకుని ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు కట్ చేసేసుకుంటే తొందరగా మగ్గవు కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా అన్ని ఉసిరికాయలు ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి దాంట్లో ప్యానం పెట్టి దాంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, నేనైతే నా దగ్గర పొట్టుపప్పు లేక గుళ్ళుపప్పు వాడానండి. మీ దగ్గర పొట్టుపప్పు ఉంటే పొట్టుపప్పు వాడుకోవచ్చు. దీన్ని దోరగా మాత్రం వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుంటే ఎక్కడ మాడకుండా. నేను ఆయిల్ వేయకుండా వేపుతున్నాను. ఇది ఆయిల్ వేసన్నా వేపుకోవచ్చు, లేదా ఇలా డ్రైగా కూడా వేపుకోవచ్చు. మీ ఆప్షనల్, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా వేపుకుంటే ఈ విధంగా వేగాలి. ఈ కన్సిస్టెన్సీలో వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ మనం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా దోరగా అంటే ఇది కూడా మాడకుండా స్లో ఫ్లేమ్లో దగ్గర ఉండి వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న ఈ ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు పక్కన పెట్టుకుందాం. అయితే నేను ఈ సైజు ఎండుమిర్చిని 50 కౌంట్ చేసి పెట్టుకున్నానండి. 50 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారం తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. తక్కువగా తింటే 10 తగ్గించుకోండి, ఎక్కువగా తింటే 10 ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే 50 ఎండుమిర్చి తీసుకున్నాను కౌంట్ చేసుకుని. ఎందుకు లెక్క మీకు కొలతల్లో చెప్పాలి కాబట్టి, ఇది కొలతల్లో చేయడం తెలియదు కాబట్టి లెక్క పెట్టి క్లియర్గా చెప్తున్నాను. 50 ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద వేసి బాండీలో వేసి ఎర్రగా వేయించుకుని ప్రక్కన పెట్టుకుందాం. ముక్కలను కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి నాకు కప్పుడు ముక్కలు అయినాయి. ఇప్పుడు బాండీ పెట్టి నూనె 3 స్పూన్లు వేసుకున్నాను. ఇవి నూనెలో వేసే వేపాలి కాబట్టి ఇవి ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసి వేగుతూ ఉంటాయి. ఈ వేగేలోగా మనం అవన్నీ డ్రై చేసుకున్న శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్రని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని 4 ఇంగ్రీడియంట్స్ వేపినవి 4 మిక్సీలో వేసేసుకుని మెత్తడి పొడికిని చేసేసుకుందాం. నీళ్లు మాత్రం వేసుకోకూడదు. ఈ విధంగా పొడి అయిన దాంట్లో మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసి దీన్ని కూడా మిక్సీలో వేసేసి మెత్తగా దీన్ని కూడా పొడి చేసేసుకుని ప్రక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు చూద్దాం రండి.
ఇప్పుడు ఈ విధంగా ఉసిరికాయ ముక్కలు వేగాలి. ఇలా వేగుతున్నప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద స్పూన్తో నేను స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఆ పొడిలో ఈ ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ మాత్రం వేయకూడదు ఈ కారపు పొడికి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఎలా ఉందో మీకు చూపిస్తాను. అది విధంగా మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పొడి పొడిగా మాత్రమే ఉండాలి, ముద్దగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వేసుకోకూడదు. ఇది ఇలా చేసేసుకుని దీన్ని ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలు రెడీ చేసుకుందాం. అయితే కొబ్బరిలో ఒక మీడియం సైజ్ కొబ్బరిలో సగం చెక్క తీసుకున్నానండి. అంటే సగం చెక్క 3/4 కప్పు అవుతుంది. కప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకుంటే 3/4 కప్పు కొబ్బరి ముక్కలు అవుతాయి. ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. దీన్ని కూడా మనం బాండీ పెట్టుకుని బాండీలో వేపుకుందాం రండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను కొబ్బరి ముక్కలు వేపుకోవడానికి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసేసుకోండి. అలాగే మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఆల్రెడీ మీరు ఉసిరికాయలో పులుపు ఉంటుందిగా సరిపోతుంది. మీరు అక్కర్లేకపోతే వేసుకోక్కర్లేదు. ఎక్కువసేపు వేగనివ్వద్దండి. 1-2 నిమిషాలు వేగితే చాలు కొబ్బరి ముక్కలు. అంతే, ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో తీసేస్తే చాలు. ఉసిరికాయ ముక్కలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయ ముక్కల పొడిలోనే ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మెత్తగా ఇది కూడా గ్రైండ్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులను వాటర్ వేయకూడదండి. ఉసిరికాయ, కొబ్బరి అలాగే ఎండుమిర్చి కలిపి వేసుకున్న పొడి ఇది. దీన్ని మనం 2 భాగాల కింద చేసుకుని ఒకటి కారపొడి కింద ఉపయోగించుకోవాలి, ఒకటి రోటి పచ్చడి కింద ఉపయోగించుకోవాలి. కారపొడి చేసుకునేదానికి పోపు వేసుకుందాం. చట్నీ కింద చేసుకోవడానికి చిన్న ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చివరిలో చెప్తాను. ఇప్పుడు పోపు వేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాన్ని బాండీ పెట్టి నూనె పోసి 2 స్పూన్లు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు చిట్టపటమన్న తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని ఎండుమిర్చి వేసుకోండి. ఈ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బుకునే దాంట్లో ఒక 4 ఎల్లుల్లిపాయలు తీసుకుని కచ్చాపచ్చాగా రుబ్బేసి దంచేసి దాన్ని కూడా మనం ఆ పోపులో ఈ విధంగా దంచి పెట్టుకున్న దాన్ని ఆ పోపులో వేసేసి జస్ట్ 1 నిమిషం అలా వేపేసి తీసేసేయండి, మాడనివ్వద్దు. ఈ విధంగా పోపు పెట్టుకున్న దాంట్లో మనం ఇందాక సగం తీసుకుని రెడీ చేసుకున్నాం కదా కారపొడికి, ఆ పొడిని తీసుకుని దీంట్లో వేసేసి పూర్తిగా గరిటె పెట్టి కలిపేసుకోవాలండి. ఫైనల్గా కారపొడి తయారీ. దీన్ని మీరు గట్టిగా ఉన్న బాక్స్లో, మూత గట్టిగా ఉన్న బాక్స్లో పెట్టుకుంటే మీకు 1-10 రోజులు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి చిన్న ప్రాసెస్ ఉందని చెప్పాను కదా మీకు. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా మరగనిచ్చుకోవాలండి. అలా మరిగిన నీటిలో ప్రక్కన పెట్టుకుని మనం ముందు తీసుకున్న సగం పొడిలో చిన్న బెల్లం ముక్క, అలాగే ఇవి వేడి చేసుకున్న వాటర్ వేసుకోవాలి. చన్నీళ్ళు వేసుకోకూడదండి, బాయిల్ చేసిన వాటరే వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం పోపు వేసుకోవాలి. పోపుకి కావాల్సింది 2 స్పూన్ ఆయిల్ తీసుకుని, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర మనం వేసుకుని కొద్దిగా దోరగా వేయించేసుకుని 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఈ పూర్తిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే ఈ పోపుని మాత్రం ఆ పచ్చళ్ళలో వేసేసుకోవాలండి. ఇది మనకి 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒక బాక్స్లో పెట్టుకుంటే. ఇది ఫైనల్గా మనకి కారపొడి, అలాగే చట్నీ, ఉసిరికాయతో తయారు చేసిన కారపొడి అలాగే చట్నీ. మీకు నచ్చాలనే కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదండి, మరి ఉంటాను. బాయ్. కీప్ వాచింగ్ మై జ్యోతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి.